వైసీపీ పాలనలో 2019 నుండి 2024 వరకు జరిగిన నగరపాలక సంస్థ నిధుల దుర్వినియోగంపై శాఖల వారీగా విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. గత 5 ఏళ్ల అవినీతి వైసీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా 600 కోట్ల రూపాయల పైగానే నగరపాలక సంస్థకు చెందిన ప్రజల సొమ్మును దోచుకున్నాడని వనమాడి ఆరోపించారు. శనివారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వనమాడి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. స్మార్ట్ సిటీలో వేసిన రోడ్లకు ద్వారపుడి తన అనుచరుల ద్వారా కార్పొరేషన్లో వేసిన పనులకు దొంగ బిల్లులు సృష్టించి వాటిని దోచేశాడన్నారు. కాకినాడ ప్రజల కష్టాలను దోచుకున్న ద్వారపుడికి ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పారన్నారు. శాఖల వారీగా జరిగిన అవినీతిపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో తాను ద్వారపుడి అవినీతిపై ఆరోపణలు చేశానని వాటిని ఆధారాలతో కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ద్వారపుడి అవినీతిపై విడతల వారీగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బొచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ నిధులన్నీ కూడా దోచేశాడు, దుర్వినియోగం చేశాడు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కూడా జరిగింది పాత్రికేయుల ద్వారా. ఆ విషయాల్ని ఆ కార్పొరేషన్ వారికి తెలియపరచడం జరిగింది. ఏ శాఖల్లో దోసేశాడో శాఖల వారికి కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న కలెక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ప్రతి విషయాన్ని కూడా మీ ద్వారానే తెలియపరచాం, మీ పాత్రికేయుల ద్వారానే తెలియపరచాం, ప్రభుత్వానికి కానీ కలెక్టర్లు కానీ. అయితే ఆ రోజు ఆరోపణలు చేశాం, దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. అదే రోజు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశానో ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో ఈరోజు కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేస్తారో ఈ అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఈరోజు కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. చేసిన అవినీతి మీద ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు చేసిన అవినీతి మీద ఆరోపణలు చేశాను. ఈరోజు ఆధారాలతో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనతో పాటు భాగస్వాములైనటువంటి ఎవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ కాకినాడ నగర ప్రజల కష్టాన్ని దోస్తారండి. మీకు కూడా చెప్పాను అనేక సందర్భాల్లో. కాకినాడ ప్రజలు పన్నులు కట్టిన డబ్బులన్నీ కూడా ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదండి. 5 సంవత్సరాల్లో ₹1 తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టి డబ్బే దోస్తాడండి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా. ఆ దోసేయడం కాకుండా టీడీఆర్ భవన్ ద్వారా కూడా దోస్తాడు. టీడీఆర్ భవన్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకం స్కామ్లు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరైనా 6 చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీఆర్ భవన్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం. చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. పనులు మేము చేసేసిన తర్వాత
వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున. అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు. స్మార్ట్ సిటీలో పనులు చేస్తాం. అయ్యి స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేయించి ఆ బిల్లుల సొంత మనుషుల ద్వారానే తీసుకున్నాడండి. ఆ పేర్లు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు. కాకినాడ ప్రజలారా, స్మార్ట్ సిటీలో మేము డెవలప్ చేస్తే పనులు చేసేస్తే అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తామని చెప్పేసి రోడ్లు వేయలే, కేవలం బిల్లు పెట్టేసుకున్నాడు అంతే. తీసుకున్నాడు 100 కోట్లు సుమారు దోస్తాడు. కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడండి ఈరోజు. దర్యాప్తు చేయాలని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తాను.